ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రియులారా, మన ఛానల్లోని వీడియోలను పూర్తిగా చూస్తూ ఉండండి. ప్రియులారా, క్రీస్తున్నాను మీకందరికీ ప్రేమలు. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనకు మరొకసారి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం కొరకై ప్రభునామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కోసము దేవాది దేవుడై ఉండి మన కోసము ఎంతో ప్రాణత్యాగం చేశారు ప్రియులారా. కాబట్టి ఆయన యొక్క మరణ పునరుత్థానం జ్ఞాపకం చేసుకోవడానికి మరి దేవుడు మనకు సాయం చేస్తూ ఉన్నారు. దేవుడు కృప చూపిస్తా ఉన్నారు. దేవుడు మనల్ని బలపరుస్తున్నారు, భద్రపరుస్తున్నారు, దీవిస్తా ఉన్నారు. దేవుని యొక్క చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తున్నారు. ఆయన యొక్క ఆజ్ఞల మార్గంలో మనల్ని నడిపిస్తా ఉన్నారు పిల్లరా. మరి మనము ఇంతకుముందు దేవుని యొక్క సన్నిధానంలో నిత్య జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమి, నిత్య జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమి అని టైటిల్ కింద మనము దేవుని యొక్క మాటలు నేర్చుకుంటూ వస్తున్నాం పిల్లరా. మరి ఈ దినము కూడా అదే టైటిల్ కొనసాగిస్తాం. దేవుని చిత్తమైతే మరి కొన్ని వేరే విషయాలు కూడా నేర్చుకున్నాం పిల్లరా. మరి ముందుకు సాగుదాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకున్నాము. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకున్నాము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, మనము పరిశుద్ధాత్మకు మన యొక్క దేహము ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అయి ఉన్నదని. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, ఎవరి వల్ల మన దేహం అనుగ్రహించబడింది? దేవుని వల్ల మన దేహం మనకు అనుగ్రహించబడి ఉన్నది పిల్లలు. కాబట్టి మన దేహము పరిశుద్ధాత్మ దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి, దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కాబట్టి మన దేహము దేవుని యొక్క ఆలయం, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది పిల్లలు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి మనము మన సొంతం కాదు, మన సొంతంగా ఎట్లంటే మనము చేయడానికి వీలు లేదు, మన ఇచ్చ ప్రకారంగా చేయడానికి వీలు లేదు. ఎందుకు అట్లా లేదంటే, మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఆయన రక్తము ఇచ్చి మనల్ని కొన్నాడు, ఆయన మనల్ని కన్నాడు, తన బిడ్డలుగా యేసు ప్రభువు వారు మనల్ని చేసుకున్నాడు. ఆయన సొత్తుగా మనము మార్చబడి ఉన్నటువంటి వారము, ఆయన సంబంధికులుగా మార్చబడ్డాము, రాజులైనటువంటి యాజక సమూహంగా ఆయన మనల్ని మార్చాడు. మన దేహం అయితే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మనము గ్రహించాలి, గుర్తెరగాలి. కనుక మీరు మీ సొత్తు వారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన రక్తం ఇచ్చి ఆఖరి బొట్టు రక్తము కార్చబడి వరకు మన కోసము మరి వ్యసనాన్ని భరించాడు, వ్యాధిని భరించాడు. ఆ శిలువలో బహు ఘోరమైనటువంటి మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువు మన కోసము భరించాడు పిల్లలు. కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచుడి అంటున్నాడు. కాబట్టి పౌలు ఆ విధంగా చెప్తున్నాడు, మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మన దేహంతో దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనము ఉండాలి పిల్లలు. మన దేహము, ఎందుకంటే మన దేహము దేవునికి ఆలయమై ఉంది. దేవునికి ఆలయమైనటువంటి ఈ దేహంతో ఏదంటే అవి పనులు చేయకూడదు, ఏమంటే ఆలోచన చేయకూడదు, అపవిత్రమైనటువంటి పనులు చేయకూడదు. కాబట్టి మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము అని మీరు ఎరుగరా? మీ దేహంలో దేవుని మహిమపరచుడి, ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. రక్తము కాంచి యేసయ్య మనల్ని కొన్నాడు, దేవుని బిడ్డలుగా మనల్ని మార్చాడు, తన సొత్తుగా మనల్ని మార్చాడు. కాబట్టి మనము
ఆత్మ నడిపింపులో మనం జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపులో మనము జీవించాలి. మరి తర్వాత మనము గమనించినట్లయితే ఆత్మ ఫలము మనం గమనిస్తాం. 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. ఆత్మ ఫలము అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా ఆత్మ ఫలం కిందికి వస్తాయి పిల్లరా. మరి ఆత్మ ఫలం అంటారు, వీటన్నిటిని కూడా కలిపి ఆత్మ ఫలం అంటారు. ఆత్మ ఫలాలు అని వ్రాయబడలేదు, ఆత్మ ఫలం అని వ్రాయబడింది. కాబట్టి వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏదంటే ప్రేమ అనేది ముఖ్యమైనది. ఈ ప్రేమ గురించి మాట్లాడాలంటే చాలా మరి కఠినమైనటువంటి మాట అని చెప్పొచ్చు. దేవునికి ఇష్టమైనటువంటి మాట, దేవుని ప్రియులందరికీ కూడా ఇష్టమైనటువంటి మాట, మనందరికి కూడా ఇష్టమైనటువంటి మాట, లోకస్తులకు కూడా ఇష్టమైనటువంటి మాట ప్రేమ అనే మాట కదా. కాబట్టి ఈ ప్రేమ, రకరకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క ప్రేమ మనము కలిగి ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుని ప్రేమ అగాపే ప్రేమ, వెలపట్టి కొన్నటువంటి ప్రేమ, మరి విలువ పెట్టి మనల్ని కొన్నాడు ఆ ప్రేమ చేత. అగాపే ప్రేమ దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఆ ప్రేమతో మనల్ని కొన్నాడు పిల్లరా. తర్వాత మనం ఏమి కూడా చెల్లించలేదు, ఆయన ప్రేమకు ప్రతిగా మనం ఏమి కూడా చెల్లించలేము. అటువంటి అగాపే ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ప్రేమ మరి ఉన్నట్లయితే, ఆ ప్రేమ దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనలో ఉంటాయి. ఏముంటాయంటే ప్రేమ ఉన్నట్లయితే సంతోషం ఉంటుంది, ప్రేమ ఉన్నట్లయితే సమాధానం ఉంటుంది, ప్రేమ ఉన్నట్లయితే దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమ ఉన్నట్లయితే దయాళుత్వం ఉంటుంది, ప్రేమ ఉన్నట్లయితే మంచితనం ఉంటుంది, ప్రేమ ఉన్నట్లయితే విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉన్నట్లయితే సాత్వికము ఉంటుంది, ఆ తర్వాత ప్రేమ ఉన్నట్లయితే ఆశా నిగ్రహము ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ ఫలంలో భాగమై ఉన్నాయి పిల్లలు. కాబట్టి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, ముఖ్యంగా ప్రేమ మీద ఆధారపడి ఉన్నాయని మనము చెప్పవచ్చు. కాబట్టి ప్రేమ ఉన్నట్లయితే మనము ఆత్మ ఫలము ఫలించడానికి అవకాశము ఉంటుంది పిల్లరా. కాబట్టి ఆత్మ ఫలము ఫలించే వారంగా మనము ఉండాలి. ఆత్మ ఫలం ఫలించాలంటే ఆత్మ నింపుదల కలిగినటువంటి అనుభవము ఉండాలి. ఆత్మ నింపుదల ఉన్నట్లయితే మనం ఆత్మ ఫలాన్ని ఫలించడానికి అవకాశము ఉంటుంది పిల్లరా. తర్వాత ఆత్మతో నింపబడినటువంటి అనుభవము, గిన్నె నిండి పొరలే అనుభవానికి మనము రావాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత మరి ఆత్మ ఫలములలో మనం కనుక నిలబడినట్లయితే దేవుడు మనకు ఆత్మవరాలను, లేదా వాటిని కృపావరాలు అంటారు, ఆత్మవరాలు అంటారు. ఆత్మవరాలను దేవుడు మనకు కృపావరాలను అనుగ్రహించి ఉన్నాడు. కృపావరాలు నానా విధంగా ఉన్నాయి. 12వ అధ్యాయము 1 కొరింథీ 12వ అధ్యాయము 1 కొరింథీ 12వ అధ్యాయం కృపావరాలు ఉన్నాయి. ఆ కృప ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. దేవుని నామ మహిమార్గమే ఆ యొక్క కృపావరాలు అనుగ్రహించబడి ఉన్నాయి. ఆ యొక్క కృపావరాలు నానా విధములుగా ఉన్నాయి. ఆత్మ ఒక్కడే. కాబట్టి ఆత్మ అయిన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక్కడే. కాబట్టి వారందరూ త్రియేక దేవుడు అనే మాట బైబిల్లో లేదని మనము చెప్పవచ్చు పిల్లలు. త్రియేక దేవుడు అనే మాట బైబిల్లో లేదు. కాబట్టి వారు ముగ్గురు కూడా తండ్రి అయిన దేవుడు, తర్వాత కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కూడా వేరు వేరు స్థలాల్లో వేరు వేరు పనులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. యేసుక్రీస్తు ప్రభువు నరుడుగా వచ్చాడు, సంపూర్ణ మానవుడిగా వచ్చాడు, సంపూర్ణమైనటువంటి దేవుడుగా మరి ఉన్నాడు పిల్ల. ఇప్పుడు కూడా ఆత్మరూపిగా మన మధ్య సంచారము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మ ఒక్కడే అని వ్రాయబడింది, ఆత్మ ఒక్కడే అని వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. పరిచర్యలు ఏ విధంగా ఉన్నాయి? నానా విధములుగా ఉన్నాయి. కానీ ప్రభువు ఒక్కడే. ప్రభు అంటే ఇక్కడ ఎవరు? ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే.
యేసు ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే. కాబట్టి మరి ఆ విధంగా ఒక్కడే ఒక్కడే అని రాయబడి ఉన్నాయి. ప్రభు ఒక్కడే. నానా విధములైన ఆయన కార్యములు గాని కలవు గాని అందరిలోనూ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. ఇక్కడ దేవుడు అంటే ఎవరు? ఇక్కడ తండ్రి అయిన దేవుడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే అని రాయబడి ఉంది. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత, అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఆత్మ ప్రత్యక్షంగా అనుగ్రహించబడుతుంది. ఆత్మను మనం చూసే వారంగా ఉంటాము. ఆత్మ ప్రత్యక్షత దయచే ప్రభు అంటే మనము ఆత్మ ప్రత్యక్షతను యేసు ప్రభు మనకు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మరి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది ప్రతి ఒక్కరికే, కొంతమందికేనా, కొన్ని సంఘాలకేనా, అన్ని సంఘాలు కాదు, అందరికి కూడా, అందరికీ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. అడగాలి మనం, ప్రభా నీ ఆత్మను నాకు చూపి ప్రభా అని అడిగితే ఆత్మను దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఆత్మ ప్రత్యక్షపరచబడతాది. ఆత్మ మన కల్లారా మనము చూస్తాం. దేవుని యొక్క మహిమను మనం కల్లారా చూస్తాం. ఆయన ప్రత్యక్షతను మనం కల్లారా చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుని మనం కల్లారా చూస్తాం. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడినది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసము, మరి ఒకనికి ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధమైన భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి అంట, ఎవరికి అమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయచ్చు ఉన్నాడు. ప్రత్యేకంగా పంచి ఇస్తున్నాడు. ప్రత్యేకంగా పంచి ఇస్తా ఉంటే ఈ వరాలన్నిటినీ ఆత్మ మనందరి కోసము, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసము మరి అనుగ్రహిస్తా ఉంటే, మరి బుద్ధివాక్యాన్ని అనుగ్రహిస్తా ఉంటే, జ్ఞానవాక్యాన్ని అనుగ్రహిస్తా ఉంటే, తర్వాత విశ్వాసాన్ని అనుగ్రహిస్తా ఉంటే, స్వస్థత వరాలను అనుగ్రహిస్తా ఉంటే, అద్భుత కార్యాలను చేసే శక్తిని అనుగ్రహిస్తా ఉంటే, ప్రవచన వరాన్ని అనుగ్రహిస్తా ఉంటే, ప్రవచనాలు చెప్పే శక్తిని అనుగ్రహిస్తా ఉంటే, తర్వాత వివేచన మరి వివేచన కలిగి నడుచుకోవడం ఎలాగో అనుగ్రహిస్తూ ఉంటే, తర్వాత నానా విధమైనటువంటి భాషలను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే, తర్వాత మరి భాషల అర్థం చెప్పే శక్తి కూడా అనుగ్రహించబడతా ఉంటే, వీటన్నిటిని కూడా ఆత్మనే తన చిత్తము చొప్పున ప్రతివానికి అనుగ్రహిస్తూ ఉంటే, ఆత్మవరాలు ఆగిపోయినాయి అని మాట్లాడే వాళ్ళు లేకపోలేదు పిల్లలు. నీకు లేకపోతే నీవు ప్రార్థన చేస్తే నీకు ఇస్తాడు దేవుడు, అంతేగాని ఆత్మవరాలు ఆగిపోలేదు. ఇంతవరకు కూడా జరుగుతున్నాయి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వీటన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పంచి ఇస్తున్నానని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మరి ప్రత్యేకంగా పంచి ఇచ్చు ఏం కలుగజేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? కార్యసిద్ధి కలగజేయచ్చు ఉన్నాడు. కార్యము సిద్ధమవుతా ఉంది. దేవుని కార్యాలు జరుగుతా ఉన్నాయి. దేవుని నామం మహిమపరచబడతా ఉంది. వీటి ద్వారా ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. ఈ యొక్క వరాల ద్వారా, దేవుడిచ్చే ఆత్మ వరాల ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నింటినీ కూడా ఏమంటారంటే కృపావరాలని మనము అనర్చుకోవాలి. కృపావరాలని పిలుస్తారు. మరి ఆత్మవరాలని మనము పిలవచ్చు. తర్వాత ఈ యొక్క ఆత్మనే, పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఈ వరాలన్నింటినీ కూడా అనుగ్రహించి తన నామాన్ని మహిమ పరుచుకుంటూ ఉన్నాడనే సంగతి మనము గ్రహించాలి.
ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడతాయి. ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడతాయి ఈ వరాలు. కాబట్టి మనమందరం కూడా అడిగి మనము పొందుకోవాలి. సంపూర్ణంగా అడిగి పొందుకోవాలి. ఒక్క వరము బయటపడిందంటే అన్ని వరాలు ఉన్నట్లే. అన్ని వరాలు ఉన్నట్లే. సంపూర్తిగా వాటన్నిటిని గురించి మనము ప్రార్థన చేసి సంపూర్తిగా వాటి బయటకు వచ్చినట్లు ప్రార్థన చేసుకుంటే వాటన్నిటిని కనపరుస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కనపరుస్తాడు. తన యొక్క మహిమాత్మై వాడుకుంటాడు, మనల్ని వాడుకుంటాడు. కాబట్టి మరి ఆ విధంగా మరి మనము ప్రార్థనలు సిద్ధపడుతున్నట్లయితే ఆత్మ ఫలాలతో పాటు ఆత్మ వరాలను మనకు కృపావరాలను మరి అనుగ్రహించి ముందుకు మనల్ని నడిపిస్తాడు. ఆయన నామ మహిమార్థమై మనల్ని వాడుకుంటాడు ప్రియులారా. తర్వాత మరి యోహాను సువార్త చదువుదాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాము. 16వ అధ్యాయము యేసు ప్రభు మాట్లాడుతూ ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాము. అయితే నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త, సత్యస్వరూపి అయినటువంటి ఆదరణకర్త మన యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. తర్వాత ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి చేయను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయను. కాబట్టి లోకులు నా యందు విశ్వాసము ఉంచలేదు కనుక పాపమును గురించి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వల్ల మీరిక నన్ను చూడరు గనుక, నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయను. నీతిని గురించి, తీర్పును గురించి, దేవుడు ఇచ్చే తీర్పును గురించి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసే తీర్పును గురించి మరి డౌలా సింహాసనం ఎదుట చేసే తీర్పు గురించి మరి ఒప్పుకొన చేసే వారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. మరి తర్వాత ఆ విధంగా మరి క్రీస్తునందున ప్రియులారా మరి మనం ముందుకు సాగుదాము. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎంతటను భూదిగంతముల వరకును సాక్షులై ఉందరని వారితో చెప్పాను. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా మరి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము ఏమవుతామంటే శక్తిని పొందుకుంటాం. శక్తి ఎంత, పరిశుద్ధాత్మ శక్తి ఎంత అని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందేదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. కాబట్టి ఎక్కడెక్కడంటే యెరూషలేములో సాక్షులుగా ఉంటారు, యూదయ సమరయ దేశంలో ఏంటంటే మరి భూదిగంతముల వరకు, భూమి యొక్క దిగంతముల వరకు అన్ని దిక్కుల్లో కూడా వెళ్ళి మీరు నాకు సాక్షులై ఉంటారని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము ఆయన యొక్క శక్తిని పొందుకుంటాం. కాబట్టి మరి మనం ఆ విధంగా అసాధారణమైనటువంటి వ్యక్తులుగా, సాధారణమైనటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. ఆ విధంగా మార్చబడి ఆయన కార్యాలు, అసాధారణమైనటువంటి కార్యాలు అసాధారణమైనటువంటి రీతిగా మరి చేయడానికి సిద్ధమైనటువంటి మనసుమైనటువంటి దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కార్యం కొరకు కార్యాభివృద్ధి యందు స్థిరమై వేరు కార్యం ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులారా. ఆయన చిత్తాన్ని ప్రేమించే వారంగా మనము ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన కార్యాలు చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయనతో నింపబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అడిగినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి తప్పుడి చేయబడును. కాబట్టి మనం అడిగే వారంగా ఉండాలి. అడిగితే మనకు పరిశుద్ధాత్మ
శక్తిని దేవుడు అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి మనలో నింపబడి కార్యసిద్ధి కలగజేయడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లల. తర్వాత మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకున్నాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకున్నాం. మొదటి కొరింథీ. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచు ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మ ఏం చేస్తున్నాడు? పరిశోధించే ఆత్మయే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఆత్మయే ఉన్నాడు? దేవుని యొక్క మర్మాలను పరిశోధించే దేవుడే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అన్ని విషయాలు తెలిస్తే దేవుని సేవకులు ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే, ఆత్మ వాటిని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని సేవకులకు, దైవజనులకు తెలియపరుస్తున్నాడు. మనసులో ఏమనుకుంటే అది వెంటనే అది దేవుని సేవకుల నుంచి బయటికి వస్తుంది. వచ్చినప్పుడు నీకు వినపడుతుంది, వినపడకుండా పోదు. ఏమనుకుంటే అది ఖచ్చితంగా వస్తుంది, వెంటనే వస్తుంది. మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. ఎవరో ఒకరి వాక్యం వింటా ఉండాలి. అయితే బయలుపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇట్లా అంటున్నాడు, నా కుమారు ఇట్లా అంటున్నాడు, ఇట్లా అనుకుంటున్నాడు, ఇట్లా ఆలోచన చేస్తున్నాడు. నువ్వు మాట్లాడే వాళ్ళంటే వెంటనే మాట్లాడతాడు దేవుని యొక్క సేవకుడు. ఆత్మ ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. మన హృదయంలో ఉండే మర్మాలను బయలుపరుస్తూ ఉన్నాడు. మన హృదయంలో ఉండే ఆలోచనలను బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా బయలుపరుస్తున్నాడు? దేవుని యొక్క సేవకుల ద్వారా బయలుపరుస్తాం. ఎందుకంటే మన హృదయంలో ఉండే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడే. మన హృదయంలో, తర్వాత దైవజనుని హృదయంలో ఉండే వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. కాబట్టి మనం ఏమనుకుంటున్నామో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కాబట్టి దైవజనుడు ఒక్కడే, విశ్వాసి దైవజనుడు అనుకున్నవి బయలుపరచబడతాయి. కాబట్టి ఆ విధంగా ఆ ఆత్మ తానే మన హృదయంలో ఉన్నటువంటి మర్మములను ఏం చేస్తున్నాడు? ఆత్మ వలన బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆత్మ వలన మర్మాలను బయలుపరుస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి మర్మాలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఎందుకు ఇలాగా మాట్లాడినాడు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది? మరి దీని యొక్క పరిష్కారం ఏంటి? ఏ విధంగా చేస్తే సమస్యకు పరిష్కారము వస్తుంది? ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? ఎందుకు ఆ విధంగా దేవుని కార్యాలు జరగనీయకుండా ఉన్నారు? ఎందుకు ఆ విధంగా అడ్డుకుంటున్నారు? వాళ్ళకి తెలియకుండా దేవుని కార్యాలను ఆపిస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా దేవుని కార్యాలను వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే మరి మాట్లాడుతున్నారు. ఎవరు? లోకస్తులు, వ్యతిరేకస్తులు, సిలువకు శత్రువులు, క్రైస్తవులను బడి పిలువబడుతున్నటువంటి వారు. ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళు ఆత్మచేత నడిపించబడ్డము లేదు. పిల్ల ఆత్మచేత నడిపించబడితే మనము లోకస్తుల లెక్క మనము వ్యవహరించం. లోకస్తుల వలె మాట్లాడం, లోకస్తుల వలె ఆలోచన చేయం. లోకస్తుల చేసే కార్యాలు మనము చేయాలని తలంపు కలిగి ఉండము. ఆ క్రియలు మనకు రావు, ఆ ప్రకారంగా చేయవు. ఈరోజు ఒక చోటికి పోయి వస్తా ఉంటే, దేవుని యొక్క సేవ చేయడానికి పోయి వస్తుంటే, బస్సులో కూర్చుంటే మీరు సారాయి తాగుతారా సారా అని అడుగుతున్నారు పిల్లలు. చేస్తాము మనము? తాగుతామా? దేవుని పిల్లలమైన మనం సారాయి తాగుతామా? దేవుని పిల్లలు సారాయి తాగుతారా? దేవుని సేవకు సారాయి తాగుతారా? ఇంకో మళ్ళా తర్వాత కొంచెం అయినాక మీరు గుట్కా వేసుకుంటారా సార్ అని అడుగుతున్నాడు. గుట్కా తెలుస్తుంది కదా వెంటనే, గుట్కా వేసుకుంటే. లేదు తెలియదు కదా, అవునా కదా? అర్థమవుతుంది, కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి మరి లేదు నేను వేసుకోలేదు. నువ్వు కూడా చేయాల్సిన పని నువ్వు చెయ్యి, ప్రభువుని నమ్ముకో. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయమని చెప్తే సరే అని సంతోషంగా బయటికి బస్సు దిగి వెళ్ళిపోవడము జరిగింది ఆ పిల్లలు. కాబట్టి
ఏదో ఒక రకంగా మనం పరిచయం చేసుకుని సువార్త చెప్పాల్సినటువంటి వారంగా ఉంటాం. ఏదో రకంగా సువార్త చెప్పాలి, ఏదో రకంగా సువార్త చెప్పాలి. దేవుడి దగ్గరికి నడిపించే వారు క్రైస్తవుడంట ఏం తెలియదు, దేవుని గురించి ఏమి కూడా తెలియదు. పెంపకం సరిలేదు, తల్లిదండ్రుల పెంపకము. పిల్లలు సండే స్కూల్ పంపించి వాక్యం వినిపించే పరిస్థితులలో నేటి తల్లిదండ్రులు ఉండడంలే. సండే స్కూల్ పంపడంలే పిల్లల్ని, యూత్ మీటింగ్ లో పంపడంలే పిల్లల్ని, దేవుని యొక్క మందిరానికి పంపడం లేదు పిల్లల్ని. పంపితే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మరి మనము మన పిల్లలను దేవుని సంఘానికి పంపించే వారంగా ఉన్నామా? తిమోతి లాంటి సంఘాల కోసము మరి చింతించే మరి తిమోతి లాంటి యవనస్తులు దేవునికి ఎంతో మంది కావాలి, యవన బిడ్డలు కావాలి. యవన కాలంలో నరుడు నా కాడిమోయట మేలని వాక్యం విలాప గ్రంథంలో తొలగిస్తాము అదా పిల్లలు. కాబట్టి మరి మనము యవన కాలంలో కాడి మోసే యవనస్తులు కావాలి, దేవుని కాడి మోసే యవనస్తులు కావాలి, యంగర్ జనరేషన్ కావాలి, యూత్ అమ్మాయిలు దేవుని కోసం కావాలి, అబ్బాయిలు దేవుని కోసం కావాలి, దేవుని కోసం పనిచేసేవారు కావాలి, దేవుని కోసం దేవుని కోసం త్యాగం చేసేవారు కావాలి, దేవుని కోసం సమయాన్ని ఇచ్చేవారు కావాలి, దేవుని కోసం ముందుకు సాగేవారు కావాలి. కాబట్టి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలకు బానిసవుతున్నారు, ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి మరి పాపాలకు బానిసవుతున్నారు. క్లబ్లకు వెళ్తున్నారు యవనస్తులు, పబ్బులకు వెళ్తున్నారు, రకరకాలైనటువంటి టికెట్ కార్యాలకు వెళ్తున్నారు, రకరకాలైనటువంటి పనులు చేస్తున్నారు. మరి మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు, మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు. ఆ తర్వాత ఖర్చులలో మాదక ద్రవ్యాలు వేసుకొని పీల్చుకొని మత్తును అనుభవించి మత్తులోనే ఉండిపోతున్నారు, మత్తులో సోగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వారు ఎక్కడున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది కూడా తెలియకుండా ఉన్నది. కాబట్టి భయంకరమైనటువంటి పాపాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో యవనస్తులు వారి జీవితాలను సర్వనాశనము చేసుకుంటున్నారు. కాబట్టి యవన బిడ్డలను అక్కడికి వెళ్ళక ముందే దేవుని సన్నిధానానికి పంపాలి. దేవుని సన్నిధానానికి పంపి మనము యవన బిడ్డలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులైనటువంటి మన మీద మరి మీ మీద ఉన్నది పిల్లలు. కాబట్టి యవన కుమార్తెలను దేవుని సన్నిధానానికి తీసుకురావాలి. దేవుని పిల్లల దగ్గరికి దేవుని సేవకుల దగ్గరికి తీసుకుని రావాలి. ఎంత మీటింగ్ అయినా పోండి, ఎక్కడికైనా పోండి, యవనస్తులు వచ్చిండారు చూడండి. కాబట్టి మరి యవన బిడ్డలను దేవుని సన్నిధానానికి పంపించే తల్లిదండ్రులు లేపబడేటట్లు మనం ప్రార్థన చేయాలి పిల్లలు. తర్వాత దేవుని యొక్క ఆత్మ చేత వారిని నడిపించే వారంగా మనము ఉండాలి. దేవుని యొక్క వాక్యం చేత మనం వారిని నడిపించే వారుగా ఉండాలి. దేవుని యొక్క కృపను వారికి చూపించేవారుగా, దేవుని యొక్క ప్రేమను చూపించేవారుగా మనము ఉండాలి పిల్లలు. తర్వాత మరి తర్వాత నెక్స్ట్ 1 కొరింథీ 2:10-11 వచనాలు. తర్వాత ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. మనం ఆలోచన చేసేది వేరే వాళ్ళకి తెలుస్తుందా? ఆత్మతో నడిపించబడిన వ్యక్తికి తెలుస్తుందా? ఆత్మతో నడిపించబడే వ్యక్తి కనుకోలేడు. మనం ఏం మాట్లాడేది కనుకోలేడు, ఏం మాట్లాడేది కాదు, ఆలోచన చేసేది మన ఆలోచనలు కనుక్కోలేడు. అదే ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి అయితే వారి హృదయంలో ఏం ఆలోచన చేస్తున్నారో వెంటనే వారి ముఖ కవలికల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు అలాంటి ఆలోచన చేస్తున్నారు అని. ఏంటి దేవుని సేవకునికి ఎట్లా తెలుస్తుంది? నేను ఆలోచన చేసిన వెంటనే పలుకుతున్నాడు అంటే ఆత్మ తానే బయలుపరుస్తున్నాడు కాబట్టి వెంటనే చెప్తున్నాడు. వాళ్ళ పేరు కూడా చెప్తాడు, వాళ్ళు ఏ చీర కట్టుకున్నారో చెప్తాడు, వాళ్ళ యొక్క హావభావాలు చెప్తాడు, వాళ్ళ మనసులో ఉండేది చెప్తాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల యొక్క వ్యాధి బాధలు చెప్తాడు, భర్తకుండే వ్యాధి చెప్తాడు, భార్యకుండే మరి ప్రతి పరిస్థితిని చెప్పగలుగుతాడు దైవజనం. ఎందుకంటే ఆత్మ తానే బయలుపరుస్తా ఉన్నాడు. కాబట్టి
దేవుని యొక్క మర్మములను కూడా బయలుపరుస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. కాబట్టి దేవుని సంగతులు డిస్కస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమో తెలిసినట్లు అన్ని మైకుల ముందు కూర్చొని, తర్వాత ఇక్కడ ఇది కెమెరా ముందు కూర్చొని, వీడియోల ముందు కూర్చొని, సెల్ ఫోన్ల ముందు కూర్చొని మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తెలిసినట్లు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క సంగతులు ఎవరికి తెలుస్తాయంట? దేవునికే గాని మరి ఎవరికి తెలియను అంటున్నాడు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. దేవుని ఆత్మను పొందుకుంటే ఆ విషయాలన్నీ బయటపడడానికి అవకాశము ఉంటుంది. కానీ వాక్యము అర్థం కాదు. ఎవరంటే వాళ్ళు చదివితే వాక్యం అర్థం కాదు. కాబట్టి దేవుని యొక్క ఆత్మతో మరి నింపబడే వారంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చదివితే ఆత్మ తానే మర్మములను, వాక్యంలో ఉన్నటువంటి విషయాలను, రాబోతున్నటువంటి సంగతులను, మనుషుల యొక్క సంగతులను, భవిష్యత్తును, రాబోతున్నటువంటి భవిష్యత్తును అన్నింటినీ కూడా ఆత్మ తానే బయలుపరిచే దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తర్వాత మరి ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మేము బోధించుచున్నాము. మనుషులు మాట్లాడే మాటలు కాదు, మనుషులు నేర్పించే పద్ధతులు కాదు, మనుషులు నేర్పించే ఆచారాలు కాదు, మనుషులు నేర్పించే కట్టడలు కాదు, మనుషులు నేర్పించే విధులు కాదు, వాటి ద్వారా కాదు. కానీ మేము ఏం నేర్పిస్తున్నాము? మనుషులు నేర్పించే మాటలతో కాదు, మనుషుల యొక్క జ్ఞానంతో కూడినటువంటి, నేర్పుతో కూడినటువంటి మాటలతో కాక ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో సరి చూచుచు ఆ యొక్క మాటలు మేము ఏవైతే మాట్లాడుతూ ఉన్నామో ఆత్మతో కూడి మాట్లాడుతున్నాము, ఆత్మను కలిగి మాట్లాడుతున్నాము, ఆత్మ సహాయం వల్ల మాట్లాడుతున్నాము, ఆత్మకు నోరు అప్పగించి మాట్లాడుతున్నాము. ఆత్మ మాలో ఉన్నాడు కాబట్టి ఆత్మ మాలో నుంచి మాట్లాడతాడు, మాట్లాడేది మేము కాదు అని పౌలు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆత్మ సంబంధమైన సంగతులతో ఏం చేస్తున్నారంట? సరి చూచు ఆ విధంగా ఉన్నాయా లేదా అని సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుతున్నాము. వీటిని గురించి లోక సంబంధమైన విషయాలు మేము బోధించట్లేదు. ఆత్మ నేర్పించే మాటలు మాత్రమే మేము బోధిస్తూ ఉన్నాము. లోక సంబంధమైన మాటలు మేము బోధించట్లేదు. వ్యర్థమైనటువంటి మాటలు మేము బోధించట్లేదు. కాకుల సంగతులు, పిట్టల సంగతులు మేము బోధించట లేదు. కాకమ్మ కబుర్లు మేము చెప్పడం లేదు. పిట్ట కథలు మేము మాట్లాడడం లేదు. దేవుని సంగతులే మేము మాట్లాడుతూ ఉన్నాము. దేవుని ఆత్మ సంగతులే మేము బోధిస్తా ఉన్నాము. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతా ఉంది కదా. కాబట్టి ఆత్మ నేర్పు మాటలతో వీటిని మేము బోధించుతున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంటే దేవుని నమ్మని వ్యక్తి. దేవుని నమ్మినా కూడా ఆత్మ లేనటువంటి వ్యక్తిని ఏమంటారు? ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంటారు. ప్రకృతిని గురించి మాట్లాడతారు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని నమ్ముతారు, ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలను నమ్ముతారు, దేవుని విషయాలను నమ్మరు. ప్రకృతి డబ్బు అనుగ్రహిస్తుందని చెప్తారు, దేవుడు డబ్బు అనుగ్రహిస్తాడని చెప్పరు. దేవుడు సమస్తాన్ని జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని చెప్తారు. మనం చెప్తాం ఆత్మ సంబంధమైన మనుషులం. కాబట్టి ఆ విధంగా మరి ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. దేవుని యొక్క ఆత్మ విషయాలు ఇష్టం లేదు. ఏదో ఒక రకంగా తప్పులు పట్టాలని ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటాడు. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. టైంపాస్ అయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మజ్ఞానము కొరకు ప్రార్థన చేసుకుని వాక్యానుసారంగా మరి జీవిస్తూ మరి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడవలసినటువంటి వారంగా మనము ఉన్నాము. తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయాలను
ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించినా అంగీకరించడు. మరి బోధించగలుగుతాడా? అంగీకరించకపోతే బోధించగలడా? బోధించలేడు. పాటించకపోతే చెప్పగలుగుతాడా? చెప్పలేడు. మరి పాటించడం లేదని నువ్వు ఎట్లా చెప్తావు? లోబడడం లేదని నువ్వు ఎట్లా చెప్తావు? ఏ విధంగా చెప్పగలవు? దేవుడు లేడా చూసుకోవడానికి? పరిశుద్ధాత్మ దేవుడు లేడా కార్యాలు జరిగించడానికి? కార్యం జరిగించేదాకా నువ్వు ఓర్చుకోలేవా? ఇతరులను ప్రేమించలేవా? వ్యర్థమైనటువంటి నిందలు మోపే దేవుని సేవకునిగా ఉన్నావా? విశ్వాసిగా ఉన్నావా? వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావా? నీ మనసుకు వచ్చే మాటలన్నీ నువ్వు మాట్లాడుతున్నావా? ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నావా? లేదా దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు మాట్లాడుతున్నావా? మరి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. అవి అతనికి ఎట్లున్నాయంటే వెర్రితనంగా ఉన్నాయి. అవి ఎట్లున్నాయంట? ఇక్కడికి వచ్చే వాళ్ళని పట్టుకొని యవనస్తులను పట్టుకొని సేవకులను పట్టుకొని ఆ తిక్కాయన దగ్గర పోతారు. మీరు ఎక్కడికంట? తిక్కాయన దగ్గర పోతారంట. తిక్కాయనండి అని అంటున్నాడంట ఒక ఆయన దేవుని సేవకుడే. నా దగ్గరికి రారని, నా దగ్గరికి తిక్కాయన దగ్గర పోతారు. ఏం నేర్పిస్తాడు ఆ తిక్కాయన? అదే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు వేరు, ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు వేరు. తర్వాత ఇక్కడ ఎట్లా ఉంటాయంటే ఆ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు ఎట్లా ఉంటాయి? వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. ఆత్మానుభవం కలిగి ఉండాలి మనం. ఆత్మానుభవం కలిగి ఉంటే మరి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మనము పసిగట్టడానికి అవకాశము, వివేచించడానికి అవకాశము, అర్థం చేసుకోవడానికి అవకాశము, వివరించడానికి అవకాశము, బోధించడానికి అవకాశము ఉంటుంది. తర్వాత ఆ విధంగా వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఎవరు గ్రహింపజాలడు? దేవుని సంగతులను గ్రహింపజాలని వాళ్ళు ఎవరంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు దేవుని యొక్క ఆత్మ సంగతులను గ్రహించలేరు. వాళ్ళు అడ్డంగా వాదిస్తూ ఉంటారు. కానీ ప్రశ్నకు జవాబు వస్తున్నా కూడా ప్రశ్ననే 10 సార్లు 20 సార్లు మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. వాళ్ళని ఏమంటారు? ప్రకృతి సంబంధమైన మనుషులు అని అంటారు. కాబట్టి ఆ విధంగా హృదయం నిండిన దాని నుంచి పెదవులు మాట్లాడుతూ ఉంటాయి. మన హృదయం దేని గురించి అయితే నిండి ఉంటుందో ఆ విషయాలే మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. కాబట్టి మనం ఆత్మ నింపుదల కలిగినటువంటి వారంగా ఉన్నామా, లేకపోతే ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలతో మనము నింపబడ్డామనే సంగతి మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. తర్వాత మరి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు జరుగుతుంది. ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయము ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఇక్కడ మీరును 1వ అధ్యాయం 13-14 వచ్చిన ఈ ఎఫ్ఎస్సీ పత్రికలో ఒక 10 సార్లు 20 సార్లు 30 సార్లు 40 సార్లు ఒకసారి చదవండి. వరుసగా చదవండి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు ఎఫ్ఎస్సీ పత్రికలో రాయబడి ఉన్నాయి పిల్లల. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికను బాగా చదవాలి. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేని చేత ముద్రించబడ్డాము? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారు. విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. దేవుని యొక్క మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యం ఎక్కడుంది? ఈ లోకంలో ఉందా, పరలోకంలో ఉందా?
మన స్వాస్థ్యం ఎక్కడుంది? మన ఆస్తి ఎక్కడుంది? పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పరలోకమందు ఉన్నది మన స్వాస్థ్యము. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యము పరలోకమందు ఉన్నది. మరి ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యము. ఎప్పుడు పొందుతాం మనం స్వాస్థ్యాన్ని? ఎప్పుడు మనం పరలోకానికి పోతాము? ఎప్పుడు మన ఆస్తిని అక్కడ పరలోకంలో సమకూర్చుకుంటాము? ఎప్పుడు మన ఆస్తిని పరలోక రాజ్యంలో సొంతం చేసుకుంటామంటే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనము మన ఆస్తిని పరలోక రాజ్యంలో ఉండే మన యొక్క స్వాస్థ్యాన్ని సొంతము చేసుకుంటాం. మరి తర్వాత ఇప్పుడైతే సంచకరువుగా ఉన్నాడు. ఎవరు సంచకరువుగా ఉన్నాడు? ఆత్మ సంచకరువుగా ఉన్నాడు. ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే అర్థం ఏంటి? ఒక అడ్వాన్స్ గా ఉన్నాడు. అడ్వాన్స్ గా మనకు ఉన్నాడు. ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇవ్వే ముందు కొంచెం అడ్వాన్స్ ఇస్తారు. కొంచెం ఏదైనా పని చేయకపోయే ముందు అడ్వాన్స్ తీసుకుంటారు. మొత్తం డబ్బులు ఎప్పుడు ఇస్తాము? పని అయిపోయినాక ఇస్తాం డబ్బులు. మొత్తం డబ్బులు ఇస్తాం. పని చేస్తా ఉంటారు. శనివారం వచ్చేసరికి బట్వాడు అంటారు. మళ్ళా తర్వాత ఇంకా మళ్ళా శనివారం వస్తే మళ్ళా బట్వాడేయాలి. మొత్తం డబ్బులు ఎప్పుడు ఇస్తాము? మొత్తం పని అయిపోయినాక ఇస్తాం. ముందే ఇచ్చేదాన్ని ఏమంటారు? అడ్వాన్స్ అంటాం. పని చేయకముందే ఇచ్చేదాన్ని ఏమంటారు? 1000 రూపాయలు 2000 ఈసారి అంటారు కదా, దాన్ని ఏమంటారు? అడ్వాన్స్. అడ్వాన్స్ లాగా ఉన్నాడు. దేనికి అడ్వాన్స్ లాగా ఉన్నాడు? రాబోయే స్వాస్థ్యానికి, పరలోక రాజ్యంలో మనం పొందబోయే స్వాస్థ్యానికి, పరలోక రాజ్యంలో దేవుడు దాచిపెట్టినటువంటి ఆ స్వాస్థ్యానికి పొందుకోబోతున్నాం. మనం ఆ స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నాం. పొందక ముందే అడ్వాన్స్ గా మనకు అనేక రకాలైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలను జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనకు ఆ యొక్క ఆశీర్వాదాలను పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మనకు మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవి మనము పొందుకుంటున్నాము. ఆశీర్వాదాలను పొందుకొని ఉన్నాము. ఆల్రెడీ మనము పొందుకొని ఉన్నాము. మన తర్వాత స్వాస్థ్యము నాకు సంచకరువుగా ఉన్నాడు. ఎవరు సంచకరువుగా ఉన్నది? ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ సంచకరువుగా ఉన్నాడు. రాబోతున్న దినాల్లో మనం పరలోకానికి పోయినాక పరలోకం నుండి మన ఆస్తిని సంపాదించుకుంటాం. అయితే ఇప్పుడు మనకు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? అడ్వాన్స్ గా ఉన్నాడు. అడ్వాన్స్ గా మనం ఇస్తామే డబ్బు, అడ్వాన్స్ గా ఆ విధంగా ఉన్నాడు. ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. కాబట్టి మనకు ఇంతటితో అయిపోదు. పరలోక రాజ్యంలో మనకు ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి. అవి పొందక ముందే మనకు ఇక్కడ కూడా మనకు ఏమున్నాయి? సంచకరువు ఉన్నాడు. ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇవి తెలియని వాళ్ళు వేరే వేరే విషయాలు మాట్లాడుతుంటారు. నెగటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. తెలిసినా కూడా మన అర్థం మాట్లాడే వాళ్ళు కూడా అనేక మంది లేక ఉన్నారు. ఏం కావాలి వాళ్ళకు? లోక సంబంధమైన విషయాలు కావాలి. వాళ్ళు ఏ మనుషులు? వాళ్ళు ప్రకృతి సంబంధమైన విషయాలు ఒప్పుకునేవాళ్ళు. ఆత్మ సంబంధమైన విషయాలు ఒప్పుకోరు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన విషయాలు ఒప్పుకునే వారంగా ఉన్నామా? ప్రకృతి సంబంధమైన విషయాలు ఒప్పుకునే వారంగా మనము ఉన్నామా? పరీక్ష చేసుకోవాలి. సరే, తర్వాత నెక్స్ట్ మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణ లక్షణాలు మనము తెలుసుకున్నాం పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణ లక్షణాల గురించి తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయినటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేయు ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేసే ఆత్మ అయి ఉన్నాడు. జీవింపజేసే ఆత్మ అయి ఉన్నాడు. చచ్చిన స్థితిలో నుంచి జీవంలోనికి, మరణంలో నుంచి జీవంలోనికి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి, చీకటగల దొంగ ఊబిలో నుంచి మరి మనల్ని లేవనెత్తి మన యొక్క
అడుగులను క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి మన అడుగులను స్థిరపరిచే వాడుగా ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ, విమోచన, విడుదల, పాపక్షమాపణ, పశ్చాత్తాపము ఇవన్నీ కూడా మరి కలుగుతున్నాయి. కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు ఇచ్చే వాటిని కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. సరే, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేసే ఆత్మ అయి ఉన్నాడు. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదువుతున్నాం కదా. 6వ అధ్యాయము 63వ వచనం. శరీరము ఆ. కేవలం నిష్ప్రయోజనం. ఆత్మయే 6:63. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరం కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మీతో మాటలు చెప్పి ఉన్న మాటలు ఆత్మయు ఆత్మయు జీవమునై ఉన్నవి జీవమునై గాని ఉన్నవి గాని మీలో మీలో విశ్వసించని వారు కొందరున్నారని కొందరు ఉన్నారంట. వాళ్ళు ఏం చేసి వాళ్ళకి విశ్వాసం లేదు. చెప్పారు. వాళ్ళకు విశ్వాసము లేదు. మీలో కొందరు ఉన్నారు, వాళ్ళకు విశ్వాసము లేదు. దేవుని మాటల మీద విశ్వాసము లేదు. ఆత్మకార్యాల మీద విశ్వాసము లేదు. స్వస్థతల మీద విశ్వాసము లేదు. సూచక్రియల మీద విశ్వాసము లేదు. మాతకార్యాల మీద విశ్వాసము లేదు. దేవుని యొక్క శక్తి మీద విశ్వాసము లేదు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. శిలువకు శత్రువులుగా మార్చబడినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. తర్వాత మరి మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. తర్వాత అంతకంటే ముందు ఆత్మయే చేయించినది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేయు ఆత్మయే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేయు ఆత్మయే ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేన్ని కోరుకోవాలి? దేన్ని కోరుకోవాలి? జీవాన్ని కోరుకోవాలి. మనం దేన్ని కోరుకోవాలి? జీవాన్ని కోరుకునే వారంగా ఉండాలి. ఎప్పుడు మరణం గురించి మనం మాట్లాడే వాళ్ళంగా మనము ఉండకూడదు. అవసరమైతే తప్ప అనవసరంగా మాటికి మరణం గురించి మాట్లాడాల్సిన అవసరత లేదు. మనం ఎప్పుడు కూడా జీవాన్ని కోరుకునే వారంగా ఉండాలి. చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి జీవాన్ని గురించి వింటే ఏమవుతారు? లేపబడతారు. ఎండిన ఎముకలు లేపబడతాయి. ఎండిన ఎముకలు జీవాన్ని పొందుకుంటాయి. ఎండిన ఎముకలు మహాసైన్యంగా మార్పు చెందుతాయి. కాబట్టి ఏం చేయాలంటే జీవాన్ని ప్రకటించాలి. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి సంఘాల పైన, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఎముకల పైన, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఏం ప్రకటించాలి? మనము జీవాన్ని నీవు బ్రతుకుదువు గాక, యేసు నామములో నీవు బ్రతుకుదువు గాక అని జీవాన్ని ప్రకటించే వారంగా మనము ఉండాలి. ఆ విధంగా జీవాన్ని ప్రకటించే వ్యక్తులుగా ఉద్యమం రగులుకును గాక, దేవుని చిత్తము సంఘములో జరుగును గాక, ఆశ్చర్యకార్యాలు సంఘంలో జరుగును గాక, అద్భుత కార్యాలు సంఘంలో జరుగును గాక, సూచక్రియలు సంఘంలో జరుగును గాక, ప్రార్థన కోడికలు సంఘంలో జరుగును గాక, ఉద్యమం రగులుకును గాక, అందరూ ఉద్యమంతో మండుకుందురు గాక, అందరూ కూడా మండే క్రైస్తవులుగా మార్చబడుదురు గాక, దేవుని కోసం వెలిగే క్రైస్తవులుగా మార్చబడుదురు గాక, చూచిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేనటువంటి క్రైస్తవులుగా, సాక్ష్యం ఇచ్చే క్రైస్తవులుగా మార్చబడుదురు గాక, మండే వ్యక్తులుగా మార్చబడుదురు గాక, ఇతరులను మండించే వ్యక్తులుగా మార్చబడుదురు గాక, ఇతరులను వెలిగించే వ్యక్తులుగా మార్చబడుదురు గాక. కాబట్టి ఉద్యమము రగులుకును గాక, సంఘాలన్నీ కూడా దేవుని యొక్క శక్తితో నింపబడును గాక, సంఘాలన్నీ కూడా దేవుని యొక్క కృపను పొందుకును గాక, ఆయన యొక్క చిత్తాన్ని చేసే సంఘాలుగా సంఘాలన్నీ మార్చబడును గాక, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే సంఘాలుగా మార్చబడును గాక, ఆయన కొరకు నిలబడే సంఘాలుగా మార్చబడును గాక, సువార్తను ప్రకటించే సంఘాలుగా మార్చబడును గాక కదా. సో కాబట్టి మనము జీవాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. పాజిటివ్ మాట్లాడే వాళ్ళంగా మనము ఉండాలి. దేవుని యొక్క శక్తిని ప్రచురింపజేసే వారంగా ఉండాలి. జీవం కలిగినటువంటి దేవుని మాటలు మనం తెలియపరిచే వారంగా ఉండాలి.
బ్రతికిన వాళ్ళని చంపే మాటలు మాట్లాడే వాళ్ళంగా మనము ఉండకూడదు. బ్రతికిన వాళ్ళను చంపే వాళ్ళంగా ఉండకూడదు. కొంతమంది మాటలతో చంపుతారు. అలాంటి వాళ్ళు దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. అంటే జీవాన్ని పోయాలి వాళ్ళలో. మన మాటలు చూసి చచ్చిన వాళ్ళను సైతం మనము లేపే వాళ్ళంగా, మనము ఆత్మతో నింపబడే వారంగా ఉండాలి. మనలోంచి జీవము వాళ్ళలోకి ప్రసరింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి జీవాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. తర్వాత మరి మీరును సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించినటువంటి, ఆయన సొత్తైనటువంటి మనము. కాబట్టి ఆ ఆత్మ మనకు ఎట్లా అనుగ్రహించబడినాడు? సంచకరువుగా మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. ఆత్మ ఎలాంటి ఆత్మయ్య ఉన్నాడు అంటే జీవింపజేసే ఆత్మయ్య ఉన్నాడు. తర్వాత జీవాన్ని కలిగించే ఆత్మయ్య ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. జీవింపజేసే ఆత్మయ్య ఉన్నాడు. ఆ యొక్క జీవింపజేసే ఆత్మ ఒక వ్యక్తి వలె ఉన్నాడు, ఒక వ్యక్తిలాగా ఉన్నాడు. వ్యక్తి కలిగి ఉన్నటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడు. వ్యక్తి కలిగి ఉన్నటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడు. కాబట్టి మరి మనము ఏదైనా బాధ కలిగితే ఏం చేస్తాం? దుఃఖపడతాం, నేడుస్తాం, బాధపడతాం. వ్యక్తి కలిగినటువంటి లక్షణాలను పరిశుద్ధాత్మ దేవుడు కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి ఆత్మను దుఃఖపరచుకుడి అని ఉంది వాక్యం. ఆత్మను దుఃఖపరచుకుడి అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఏం అవుతున్నాడు? దుఃఖపడతా ఉన్నాడు. ఎప్పుడు దుఃఖపడుతున్నాడు? పాపం చేస్తే దుఃఖపడుతున్నాడు. దేవునికి దూరంగా పోతే దుఃఖపడుతున్నాడు. ప్రార్థన చేయకపోతే దుఃఖపడుతున్నాడు. దేవుని కొరకు జీవించకపోతే దుఃఖపడుతున్నాడు. కాబట్టి మనము ఏం చేయాలి? ఆత్మను దుఃఖపరిచే వారంగా ఉండకూడదు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆ తర్వాత ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 14:26 యోహాను సువార్త 14:26 చదువుకొని ముగిస్తాము. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. కాబట్టి జ్ఞాపకం చేసే పరిశుద్ధాత్మ ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. యేసు ప్రభువు మనకేమైతే బోధించాడో వాటన్నిటిని కూడా మనము మరి గుర్తుపెట్టుకుని ఆ ప్రకారంగా చేయడానికి మనకు జ్ఞాపకము, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు, జ్ఞాపకం చేసే దేవుని యొక్క విషయాలను జ్ఞాపకం చేసే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. తర్వాత నివసించే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఆత్మయే ఉన్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? మన హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. మరి దీనికి రుజువు ఏంటంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేయు ఆత్మయే ఉన్నాడు. ఈ యొక్క విషయం ద్వారా మనం ఇంకా 11వ వచనం చదివినట్లయితే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, యేసుక్రీస్తు ప్రభువును మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్న ఎడల. ఎక్కడ నివసిస్తాడు?
మనలో నివసిస్తాడు. కాబట్టి ఆత్మ ఎక్కడ నివసిస్తాడు? మనలో నివసిస్తాడు. మనలో నివసించే ఆత్మ అయి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలో నివసించే ఆత్మ అయి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీలో నివసించిన ఎడల, తర్వాత మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరంలోను కూడా, క్రీస్తు యేసును లేపినటువంటి వాడు చావునకు లోనైన మీ శరీరంలోను కూడా మీలో నివసించుచున్న ఎవరు మనలో నివసించేది? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ద్వారా మనం కూడా ఏమవుతాము? జీవిస్తాము. మనం కూడా జీవిస్తాము. మన శరీరాలు కూడా జీవిస్తాయి. చావులకు లోనైనటువంటి శరీరాలు కూడా, వ్యాధులకు లోనైనటువంటి శరీరాలు కూడా, బాధలకు లోనైనటువంటి శరీరాలు కూడా, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి శరీరాలు కూడా ఏమవుతాయి? మనలో నివసించే ఆత్మ ద్వారా అవి జీవపు స్థితిని పొందుకుంటాయి. నిర్జీవంగా ఉన్నటువంటివి జీవాన్ని పొందుకుంటాయి. చీకట్లో ఉన్నటువంటివి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించబడతాం. కాబట్టి ఆ విధంగా మరి తన యొక్క ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు, మనల్ని జీవింపజేస్తాడు. తన యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. జీవింపజేసే ఆత్మ ఎక్కడ నివసిస్తున్నాడు? మన హృదయములలో నివసిస్తూ ఉన్నాడు. ఆ హృదయంలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? మృతులలో నుండి లేపినాడు. తర్వాత నెక్స్ట్ మరి సాక్ష్యం ఇచ్చే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం ఇస్తాడు? మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తాడు. మనం ఎవరని సాక్ష్యం ఇస్తాడు? కొంతమంది లోకస్తులు, మీరు ఫలానా వ్యక్తులు, ఫలానా కులస్తులు, ఫలానా మతస్థులు, ఫలానా పనికిమాల వాళ్ళు, ఫలానా తాగుబోతులు, ఫలానా తిరుగుబోతులు అని సాక్ష్యం ఇస్తారు. లేనివి కల్పించి మాట్లాడతారు. కానీ ఆత్మ అయినటువంటి దేవుడు ఏమని మాట్లాడతాడు? ఏమని సాక్ష్యం ఇస్తాడు మన గురించి? 8వ అధ్యాయం 16వ వచనం. 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నాడు. దేవునికి పిల్లలు లేరు. కొంతమంది వాదన, దేవునికి ఎవరు లేరంట? పిల్లలు లేరంట. పెళ్లి కాలేదంట, దేవునికి పిల్లలు లేరంట. ఏమి వాదనలు మాట్లాడుతున్నారు? ఏమి సంబంధాలు వాళ్ళు? ప్రకృతి సంబంధం. కాబట్టి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి ఆత్మ, మన సొంత ఆత్మ, మన ఆత్మ, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మనము దేవుని పిల్లలము అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి మన ఆత్మతో సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క పిల్లలము. తనను ఎందరు అంగీకరించుదరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసమించిన వారందరికీ దేవుని పిల్లలగుటగా ఆయన అధికారాన్ని అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా దేవుని పిల్లలంగా మనము దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా జీవించడం గాక దేవుడు తన మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థాంక్యూ ఫర్ వాచింగ్.